బ్యాక్ టు న్యూస్. పంజాబ్లోని పఠాన్కోట్లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి చేసిన 6 ఉగ్రవాదుల్ని భద్రతా సిబ్బంది హతమార్చారు. కూంబింగ్ ఆపరేషన్లో భాగంగా భద్రతా సిబ్బంది పేలని గ్రెనేడ్లను పేల్చేసినట్టుగా సమాచారం. వైమానిక స్థావరం 2000 ఎకరాల్లో ఉండడంతో పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడుతూ ఉన్నారు. పఠాన్కోట్ ఉగ్రదాడిపై 24 గంటల్లో నివేదికను అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఉగ్రవాదుల DNA శాంపిళ్లను భద్రపరిచారు. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ పఠాన్కోట్ వైమానిక స్థావరాన్ని సందర్శించి కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. పఠాన్కోట్లో వైమానిక స్థావరంపై దాడికి యత్నించిన 6 ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయని తెలిపారు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్. పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ఆయన ఉగ్రవాదుల దాడిపై ప్రకటన చేశారు. పఠాన్కోట్లో ఇవాళ కూడా కూంబింగ్ కొనసాగుతుందని తెలిపారు. ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలని ఆదుకుంటామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఫోన్ చేశారు. పఠాన్కోట్ ఉగ్రదాడికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉగ్రదాడిపై విచారణలో తమ దేశం పూర్తి సహకారం అందిస్తుందని షరీఫ్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేయగా గత 4 రోజులుగా ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. ఉగ్రవాద దాడిలో 7 భద్రతా సిబ్బంది ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనను ఖండిస్తూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రకటన కూడా విడుదల చేసింది. పఠాన్కోట ఉగ్రదాడి ఘటనపై ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ వినూత్నంగా సంతాపం తెలిపారు. ఈ ఘటనలో అమరులైన జవాన్లకు నివాళుగా తన ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల ప్రొఫైల్ ఫోటోల్లో త్రివర్ణ పతాకాన్ని పెట్టుకున్నారు. పారిస్ ఘటన అనంతరం ఆ దేశమంతా వారి జాతీయ పతాకంతో నివాళులర్పించిన విషయాన్ని గుర్తు చేశారు బిగ్ బి. ఓవైపు పంజాబ్ ఘటనలో సైనికుల వీరమరణం, మరోవైపు ఈశాన్య భారతంలో భూకంపం లాంటి వరుస ఘటనలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు అమితాబ్. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేను బీజేపీ ఒక వినూత్న కానుక ఇవ్వనుంది. వారి పార్టీ గుర్తు అయిన పులి బొమ్మను ఫైబర్ తో తయారు చేసి ఆ ప్రతిభను అందించనుంది. ఇటీవల శివసేనతో ఏర్పడ్డ భేదాభిప్రాయాలను తొలగించే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఈ కానుకను ఇవ్వనున్నట్టుగా సమాచారం. బీజేపీ సీనియర్ నేత మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ ముంగింటివార్ వచ్చే వారం ఈ పులి బొమ్మను ఉద్దవ్ ఠాక్రేకు అందించనున్నారు. గ్యాంగ్స్టర్ చోటా రాజన్ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని సమాచార హక్కు చట్టం కింద ఇచ్చేందుకు సిబిఐ నిరాకరించింది. ఆర్టీఐ నుంచి తమ సంస్థను మినహాయించారని తెలిపింది. చోటా రాజన్ తప్పుడు వివరాలతో అక్రమంగా వీసా పొందిన కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను చూపించలేమని దరఖాస్తుదారునికి సిబిఐ తెలిపింది. చోటా రాజన్ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను చూపించాలని ఆర్టీఐ కార్యకర్త వెంకటేష్ నాయక్ సిబిఐకి దరఖాస్తు చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మాండ్ ప్రావిన్స్ లోని మర్జా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అమెరికాకు చెందిన ఒక హెలికాప్టర్ నేలకూలింది. సైన్యాన్ని తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గోల్డ్ రేటు పెరిగింది. 99.9% స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం 225 రూపాయలకు పెరిగి 25,840 రూపాయలకు చేరుకుంది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల కొనుగోళ్లు చేపట్టడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. ముంబై క్రికెట్ క్లబ్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ లెవెల్ ట్రోఫీతో ప్రణవ్ రికార్డుల మోతను మోగించాడు. 323 బంతుల్లో 1000 పరుగుల్ని దాటి రికార్డును సృష్టించాడు. ప్రణవ్ అద్భుత ప్రదర్శనను పలువురు ప్రశంసించారు. మరింత కష్టపడి ప్రణవ్ ఉన్నత శిఖరాల్లో అధిరోహించాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. అతన్ని చూస్తే గర్వంగా ఉందంటూ ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. భారత క్రికెట్ కు మరొక సచిన్ వచ్చేశాడు. మ్యాచ్ ఏ స్థాయితన్నది ముఖ్యం కాదు, అతడు సాధించిన విజయం అద్వితీయం అంటూ హర్భజన్ సింగ్ ప్రశంసలతో ముంచెత్తారు. ప్రతిష్టాత్మక పాలీ ఉమ్మిగర్ అవార్డు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి దక్కింది. ముంబైలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఇండియన్ టీం సభ్యులంతా హాజరయ్యారు. మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానీ, కల్నల్ కేసీ నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్ లో ఎన్ని పార్కులున్నా కూడా అందులో ఒక్క రోజ్ గార్డెన్ కూడా లేదు. అయితే
పుష్ప ప్రేమికులకు అది లేని లోటును కూడా తీర్చింది హెచ్ఎండిఏ. నగరంలోని సంజీవయ్య పార్కులో సుమారు 5.5 ఎకరాల్లో ఏర్పాటు చేసిన గులాబీ తోట నగరవాసుల్ని మైమర్పిస్తూ ఉంది. రంగురంగుల గులాబీలతో ఆకట్టుకుంటూ ఉంది. మొత్తం 11,000 గులాబీ మొక్కలు, సుమారు 675 రకాల గులాబీ పూలు ఇందులో దర్శనమిస్తూ ఉన్నాయి. సందర్శకులకు ఆహ్లాదాన్ని అందిస్తూ ఉన్నాయి. రెడ్, వైట్, ఎల్లో, పింక్ ఇలా రకరకాల రంగుల్లో జనాలను కనువిందు చేస్తూ ఉన్నాయి. రోజ్ గార్డెన్ హైదరాబాద్ ప్రకృతి ప్రేమికులకు ఒక గిఫ్ట్ లాంటిదని అంటున్నారు సందర్శకులు.